I watch your flip side, I get your butt fried. అయ్యి బాబా దేవాడు బాబు అరటిపండు చంపేస్తారండి. I watch your flip side, I get your butt fried. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచిపోయింది, కోచిపోయింది. అదేమైనా కోహినూరు వజ్రమా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గారి చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకొని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటే అది? మనసు సార్ మనసు. సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు. సార్ రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్ప. పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా దస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ వాహనం 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, రోగు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐకి చెప్పండి. సార్ సార్ ఇది కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తిన్నాడు కానీ అట్టిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్, ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. దిగెళ్ళి బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలిసిపోయింది. అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్యి బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీ నొయ్యి పెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి?
నీకు చిన్న విషయం కావచ్చు ఆ. ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టరు జాన్. ఆ? అప్పారావు ఇంత సీరియస్ వద్దని తెలుసుంటే ఇరుక్కోపోదు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయే నా లవరు. తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నదే అందుకు జాన్. అప్పారావు కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. ఆ. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. ఇది అప్పారావు. తప్పకుండా తెస్తాను. అరే ఎస్ఐ, ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్ రేయ్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను. అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషి అని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. ప్రవళిక్ గారు, ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు మీకు ఓ విషయం చెప్పాలి. సీరియస్ అవ్వరుగా? కొంపదీసి ఎవరినన్నా ప్రేమించారా ఏంటి? ఛ, అదేం లేదండి. ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. మ్. హలో. ఏంది తీసుకురాలేదు? ఇంక రాను. ఏ నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయం అవుతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ ప్రేమలో గిట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేను వచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. గటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కండ్లు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ BBC. విమానం గాల్లకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. వాట్ యు మీన్? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. కానీ నీలాంటి బంగారు కోడి పెట్టని చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్లో చదివిన. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజైంది. ఓ మనిషి ప్రాణం తీయలేవు, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లో అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా. నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడతావు. నేను తలుచుకుంటేనా? ఎస్ ప్రవళిక, పాయింట్ కొద్దాం. నువ్వు ఒక్క అప్పారావును చంపించి నన్ను ఈ దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పారావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్.